జేబులో బుడ్డ పైస కూడా లేనప్పుడు 1000 రూపాయల నోటు దొరికితే ఎట్లుంటది? బగ్గా ఆకలైనప్పుడు దోస్తు కలిసి ఒట్టిగానే హైదరాబాద్ బిర్యానీ తినిపిస్తే ఏమనిపిస్తుంది? కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఎట్లుంటది? ఆ టెంకల ఏమైతుంది? గీ ముచ్చట్ల నాబ్దాం గాని పున్నానికి దొరికితే ఫినాయిల్ తాగేటోళ్ళని విన్నాం కదా, మరి అస్సుంటిది పున్నానికి మందు దొరికితే ఊకుంటారా చెప్పుర్రి? మందంటే జర మస్తేసుకునే మందు అనుకునేరు, కాదు కాదు, బ్రాండీ మందు. అగో ఏంది బ్రాండీ మందు పుణ్యానికి వస్తుందా? ఏడనో జల్ది చెప్పుర్రి, పోయి ముళ్ళ కట్టుకొచ్చుకుంటాం అనుకుంటుర్రా? చెప్పుడు కాదు, ఇగో చూపిస్తున్నాం చూడురి. చూస్తుర్రా, అగో ఈడేందో ముళ్ళగానొస్తుందిగా. ఏమున్నది ఆ ముళ్ళలా? జర చూపియరా అదే పెద్ద మనిషి. అబ్బో, ముళ్ళ నిండా బరండి సీసాలే ఉన్నాయిగా. అగో పచ్చంగా అయిన జేబులో దోపుతుండు బరండి సీసాను. దోపు ఇక నడువు రేవలు చూడకముందే పారి ముందుగాల మీ ముచ్చట మునిగిపోను. ఆయనతో పోలీసు వాళ్ళకి రాగాల. నడు అగో అచ్చే పోలీస్ ఆయన వచ్చే నీ ముచ్చటను ఎత్తుకపోతు కదరా వారి. కష్టపడి ముళ్ళగట్టి ముద్దోతిగా పోలీసు వానికి ఇస్తవి నీ తెలివి పాడుగాను. ఎవరైతే బరండి సీసాలు పుణ్యానికే దొరికినాయిగా. మళ్ళోపారు సంక్రాంతి పండుగ పోరీలకు అనుకుంటుర్రా, కానీ పోలీసు వాళ్ళు సీసాలను ఇండ్లల్లో పట్టుకోబోలే. వాటిని తెచ్చి ఇగో ఇట్లా స్టేషన్లో పెట్టిర్రు. ఇంతకు ఇదంతా ఏడైందో చెప్పలే కదా. రంగారెడ్డి జిల్లాల షేవెళ్ల తాన బీజాపూర్ రోడ్డు పొంటి ఎవరో డీసీఎంలో తెచ్చి ఇట్లా పెట్టెలే రోడ్డు మీద పడేసిపోయినరాట. ఇంకేందిగా ఊరు జనమంతా ఎగబడి దొరికినట్టు ముళ్ళలు కట్టుకొని పోయిర్రు. ఇక ఆయన తాటెనక ముచ్చటెరకైన పోలీసు వాళ్ళు పెద్దసార్లు వచ్చి ఇట్లా ఎవరెవరు సీసాలు ఎత్తుకొచ్చిర్రు ఏందని ఊర్లోకి పోయి అరుచుకున్నారట. మరి దొంగ అని ఒప్పుకుంటాడు. అవో గట్లనే అందరాకం కలిసి మీందేలేదంటే మీందేలేదని అనేవారికల్లా పెద్ద సార్ అసలు ముచ్చట బయట పెట్టిండు. అదేందో సార్ చెప్తున్నాడు ఇనుండ్రి. అది ఫేక్, మందు ఫేక్, అది కల్తీ మంది. అయితే దానివల్ల ఏంటంటే పెరాలసిస్ అటాక్ కావచ్చు. ఇన్నరా, అవి మంచి మందు సీసాలు కాదట, కల్తీ మందట, కల్తీ. ఆయనతో అవి తాగితిరా అంటే కాళ్ళు చేతులు పడిపోయే రోగం వస్తుందట. అందుకే మాకు ఇయ్యకపోతిర్రా వారి, కానీ అడ్డమైంది తాగి మీ పెయ్యి ఖరాబ్ చేసుకోకురని చెప్పిర్రట పోలీస్ సార్లు. అవును మరి, అగుడుబడి చేస్తే ఏదైనా ఆగం పట్టిస్తుంది. ఏమంటారు?